ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భాగవతం. సమస్త గురుమండలి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ భాగవతం చదువుకుంటున్నాము. అష్టమ స్కందము మనువులు. స్వయంభవ మనువు తర్వాత పాలించిన ఇతర మనువుల గురించి చెప్పమని పరీక్షిత్తు వేడగా శ్రీశుకుడు ఇలా చెప్తున్నాడు. ఈ కల్పంలోని 14 మనువులలో 6 ప్రఖ్యాతులు. వాళ్ళు ప్రఖ్యాతులంటే కీర్తిశేషులు అయినవారు. మొదట మనువైన స్వయంభువకు దేవహుతి, ఆకూతి అనే కుమార్తెలు కలిగారు. శ్రీ మహావిష్ణువు లోకాలకు ధర్మాలను, జ్ఞానాన్ని బోధించే నిమిత్తమై దేవహుతికి కపిలుని గను, ఆకూతికి యజ్ఞుని గను జన్మించాడు. కపిలుని చరిత్ర ఇదివరకే చెప్పటం జరిగింది కదా. ఇప్పుడు యజ్ఞుని గురించి చెప్తాను అని అంటున్నాడు. ప్రతి మన్వంతరంలో కూడా ఒక మనుపుత్రుడు, ఇంద్రుడు, ఋషులు, అంశావతారాలు, దేవతలు ఉంటారు. వీరందరినీ పాలిస్తూ భగవానుడు లోకరక్షణ చేస్తుంటాడు. స్వయంభవ మన్వంతరము మొట్టమొదటిది. స్వయంభువ మనువు భార్య అయిన శతరూపతో సకల సౌఖ్యాలను అనుభవించి చిరకాలము రాజ్యము ఏలిన తరువాత సర్వము త్యజించి, అంటే అన్నీ వదిలిపెట్టి భార్యతో పాటు సునందా నది తీరానికి చేరి అక్కడ ఒంటి కాలు మీద నిలబడి 100 సంవత్సరాలు తపస్సు చేశాడంట. మంత్రోపనిషద్ వాక్యాలతో భగవంతుని ఇలా స్తుతించాడు. ఎవరైతే తన చైతన్య శక్తిచే విశ్వాన్ని సృష్టిస్తారో, లోకాలు నిద్రిస్తుండగా తాను మేల్కొంటూ ఎవరైతే తన చైతన్య శక్తిని ఈ విశ్వాన్ని సృష్టిస్తారో, లోకాలన్నీ నిద్రపోతున్నా కూడా అతను మేల్కొని ఉంటూ బ్రహ్మాండాన్ని చూస్తూ ఉంటాడో, తనకు తానే ఆధారమై ఉంటూ సమస్తము తానే అయి ఉంటాడో, తనకొక రూపము లేకపోయినా తన చైతన్య ప్రభావాన్ని రూపొందించుతాడో, ఆది మధ్యాంతములు లేనివాడై అంతటా ఎల్లప్పుడూ వ్యాపించి ఉంటాడో, ఎవరు అందరికీ జ్ఞానాన్ని కలుగజేస్తాడో అటువంటి పరమేశ్వరునకు ప్రణమిల్లుతున్నాను అని ప్రార్థిస్తుండగా అసురులు వచ్చి అతనిని చంపి ఆరగించాలని మీద పడ్డారు. అది చూసి మూర్తి ధర్ములకు పుత్రుడై జన్మించిన యజ్ఞుడనబడే శ్రీ మహావిష్ణువు వచ్చి చక్రాయుధంతో రాక్షసులను సంహరించి మనువును రక్షించాడు. అతడే ఇంద్రుడైనాడు. 2వ మన్వంతరంలో అగ్నికుమారుడైన స్వారోచిషుడు మనువయ్యాడు. అతని పుత్రులలో ప్రసిద్ధులైన ద్యుమంతుడు, సుషేషుడు, రోచిన్మంతుడు మొదలైన వారు భూమిని పాలించారు. అప్పుడు రోచనుడు ఇంద్రుడయ్యాడు. తుషితుడు మొదలైన వారు దేవతలయ్యారు. ఊర్జస్తంభుడు మొదలైన వారు సప్త ఋషులయ్యారు. విష్ణువు విభుడు అనే పేరుతో తుషిత వేదసిరులనే బ్రాహ్మణ దంపతులకు పుత్రుడై జన్మించి కుమార బ్రహ్మచారి అయి వ్రతదీక్ష పరుడయ్యాడు. ప్రియవ్రతుని పుత్రుడైన ఉత్తముడు 3వ మనువయ్యాడు. అతనికి పవనుడు, సృంజయుడు, యజ్ఞహోత్రుడు మొదలైన గుణవంతులైన కుమారులు ఉన్నారు. వశిష్ఠపుత్రులైన ప్రమదాదులు సప్త ఋషులయ్యారు. సత్యజిత్తు అనేవాడు ఇంద్రుడయ్యాడు. సత్యులు, భద్రులు మొదలైన వారు దేవతలైనారు. విష్ణువు ధర్మునికి సూనృతయందు సత్యసేనుడనే పేరుతో జన్మించాడు. అతడు సత్యజిత్తుకు చెలికాడై
దుర్మార్గులైన యక్షరాక్షసులను దండించాడు. 4వ మన్వంతరంలో తామసుడనేవాడు మనువయ్యాడు. అతని కుమారులైన కేతువు, వృషుడు, నరుడు, ఖ్యాతి మొదలైన 10 మంది బలవంతులు రాజులయ్యారు. సత్యకులు, హరులు, వీరులు మొదలైన వారు దేవతలయ్యారు. త్రిశికుడనేవాడు ఇంద్రుడయ్యాడు. జ్యోతిర్యోముడు మొదలైన వారు 7 ఋషులయ్యారు. విష్ణువు హరిణి, మేధులకు పుత్రుడై జన్మించి వారి హరి అనబడ్డాడు. సర్వలోక ప్రభువైన హరి దయాసముద్రుడై మొసలికి చిక్కిన గజేంద్రుని విడిపించి రక్షించాడు. తామస మనువు తమ్ముడైన రైవతుడు 5వ మనువయ్యాడు. అతని కుమారులైన ప్రతివింధ్యుడు, అర్జునుడు మొదలైన వారు రాజులయ్యారు. ఈ మన్వంతరంలో హిరణ్యరోముడు, ఊర్ధ్వబాహుడు, వేదశిరుడు మొదలైన వారు దేవతలైనారు. శుభ్రునకు వికుంఠయందు విష్ణుమూర్తి వైకుంఠుడై జన్మించాడు. అతడు సర్వలోక పూజనీయమైన వైకుంఠలోకాన్ని సృష్టించాడు. ఆయనను లక్ష్మీదేవి వరించింది. తరువాత చక్షువు పుత్రుడైన చాక్షుషుడు 6వ మనువయ్యాడు. అతని కుమారులైన పురుషుడు శుద్ధ్యుమ్నుడు మొదలైన వారు రాజులయ్యారు. మంత్రద్యుమ్నుడు ఇంద్రదుమ్నుడయ్యారు. ఆప్యాదులు దేవతలయ్యారు. హవిష్మంతుడు, వీరకుడు మొదలైన వారు 7 ఋషులయ్యారు. వైరాజుకు సంభూతియందు విష్ణువు అజితుడనే పేరుతో జన్మించాడు. ఆయనే కూర్మరూపుడై మందర పర్వతం సముద్రంలో మునగకుండా మోసినవాడు. దేవతలు ప్రార్థించగా క్షీర సముద్రాన్ని చిలికి అమృతాన్నిచ్చాడు. ఓ పరీక్షణ్ మహారాజా, ఇప్పుడు వైవస్వతుడనే 7వ మనువు పరిపాలిస్తున్నాడు. అతనిని శ్రాద్ధాదేవుడని కూడా అంటారు. అతనికి ఇక్ష్వాకుడు, నభుగుడు, దృష్టుడు, శర్వాతి, నరిష్యంతుడు, నాభాగుడు, దిష్టుడు, కరూశకుడు, పృషద్రుడు, వసమంతుడు అనే 10 మంది పుత్రులు కలిగారు. వీరు రాజులయ్యారు. పురంధరుడనేవాడు ఇంద్రుడయ్యాడు. ఆదిత్యులు, మరుత్తులు, అశ్వినులు, వసువులు, రుద్రులు దేవతలైనారు. గౌతముడు, కశ్యపుడు, అత్రి, విశ్వామిత్రుడు, జమదగ్ని, భరద్వాజుడు, వశిష్ఠుడు 7 ఋషులయ్యారు. వీరిలో కశ్యపుని భార్య అతిథి గర్భం నుంచి విష్ణువు వామన రూపుడై ఇంద్రుని తమ్మునిగా జన్మిస్తాడు. ఇంతవరకు 7 మన్వంతరాల గురించి చెప్పాను. రాబోయే మన్వంతరాలు ఇలా ఉంటాయి. సూర్యునికి విశ్వకర్మ పుత్రికలైన సంధ్యాఛాయ భార్యలయ్యారు. ఆయనకు బడబ అనే భార్య కూడా ఉంది. సంధ్యకు యముడు శ్రాద్ధదేవుడు యమున పుట్టారు. ఛాయకు శనేశ్వరుడు తపతి పుట్టారు. తపతిని సంవరుణుడు పెండ్లాడాడు. బడవకు అశ్విని దేవతలిద్దరు పుట్టారు. రాబోయే కాలంలో సావర్ణి 8వ మనువు అవుతాడు. అతడిప్పుడు తపస్సు చేస్తున్నాడు. సూర్య సావర్ణి పాలించే 8వ మన్వంతరంలో అతని కుమారులు నిర్మోహుడు, విరజస్కుడు మొదలైన వారు రాజులైనారు. సుతపులు, విరజులు, అమృత ప్రభువులు దేవతలయ్యారు. గాలవుడు, దీప్తిమంతుడు, పరశురాముడు, అశ్వత్థామ, కృపుడు, వ్యాపుడు, ఋష్యశృంగుడు 7 ఋషులవుతారు. బలిచక్రవర్తి ఇంద్రుడవుతాడు. పూర్వము దానవులైన బలి స్వర్గలోకాన్ని స్వాధీనం చేసుకొనగా విష్ణువు వామనుడై వెళ్ళి దానమడిగి దానవుని అనగదొక్కాడు. తర్వాత శ్రీహరి బలికి అమరావతి కంటే అందమైన సుతల లోకాన్ని ఇవ్వగా అక్కడ బలి సుఖంగా ఉన్నాడు. తరువాత విష్ణువు దేవగుహి సర్వస్వతికి సార్వభౌముడనే పేరుతో జన్మిస్తాడు. ఇంద్రుని పదవి నుంచి తొలగించి బలిని ఇంద్ర పదవిలో నుంచుతాడు. ఈ విష్ణువు నుంచి బలి ఇంద్ర పదవిని పొందినప్పటికీ అతడు మొదట విష్ణువునకు చేసిన దానము యొక్క పుణ్యము తరిగిపోదు.
తరువాత వరుణుని కొడుకైన దక్ష సావర్ణి 9వ మనువు అవుతాడు. అతని పుత్రులైన ధ్రువకేతువు, దీప్తికేతువు మొదలైన వారు రాజులవుతారు. అద్భుతుడనేవాడు ఇంద్రుడవుతాడు. ద్యుతిమంతుడు మొదలైన వారు సప్త ఋషులవుతారు. ఆ కాలంలో విష్ణువు ఆయుష్మంతునకు అంబుధారకు పుడతాడు. అతని రక్షణలో దేవేంద్రుడైన అద్భుతుడు 3 లోకాలను ఆనందంగా పాలిస్తాడు. ఆ తరువాత ఉపశ్లోకిని కుమారుడైన బ్రహ్మసావర్ణి 10వ మనువు అవుతాడు. అతని కొడుకులైన భూరిషేనుడు మొదలైన వారు రాజులవుతారు. హవిష్మంతుడు మొదలైన వారు సప్త ఋషులవుతారు. శంభుడు అనేవాడు ఇంద్రుడవుతాడు. విబుద్ధులు మొదలైన వారు దేవతలవుతారు. విష్ణు విశ్వసృజనకు విషూచికి విశ్వక్షేణుడనే పేరుతో జన్మిస్తాడు. శంభుని చెలికాడై లోకాలను కాపాడతాడు. ధర్మసావర్ణి 11వ మనువు అవుతాడు. అతని కుమారులైన సత్యధర్ముడు మొదలైన 10 మంది రాజులవుతారు. విహంగములు, కామగమనులు, నిర్వాణ రుచులు దేవతలవుతారు. వైధ్రువుడనేవాడు ఇంద్రుడవుతాడు. వరుణుడు మొదలైన వారు సప్త ఋషులవుతారు. విష్ణువు ధర్మసేతువు అనే పేరుతో సూర్యుని పుత్రునిగా జన్మిస్తాడు. అతడు మహిమాంస సంపన్నుడై ఇంద్రుడు సంతోషించేటట్లు ముల్లోకాలను కాపాడతాడు. భద్రసావర్ణి 12వ మనువవుతాడు. అతని పుత్రులైన దేవవంతుడు, ఉపదేవుడు, దేవజ్యేష్ఠుడు మొదలైన వారు రాజులవుతారు. ఋతుధాముడనేవాడు ఇంద్రుడవుతాడు. హరితులు మొదలైన వారు దేవతలవుతారు. తపోమూర్తి, తపస్వి, అగ్నిద్రకుడు మొదలైన వారు సప్త ఋషులవుతారు. సత్యతపునకు, సూనృతకు స్వధాముడనే పేరుతో విష్ణువు జన్మిస్తాడు. మనువు సంతోషించేటట్లుగా లోకాన్ని రక్షిస్తాడు. దేవసావర్ణి 13వ మనువవుతాడు. అతని పుత్రుడు చిత్రసేనుడు, విచిత్రుడు మొదలైన వారు రాజులవుతారు. సుకర్మలు, సుత్రాములు దేవతలవుతారు. దివస్పతి అనేవాడు ఇంద్రుడవుతాడు. నిర్మోహుడు, తత్వదర్శనుడు మొదలైన వారు సప్త ఋషులవుతారు. ఇంద్ర సావర్ణి 14వ మనువవుతాడు. అతని పుత్రులైన గంభీరుడు, వసువు మొదలైన వారు రాజులవుతారు. పవిత్రుడు, చాక్షుసువులు దేవతలవుతారు. శుచి అనేవాడు ఇంద్రుడవుతాడు. అగ్నిబాహువు, శుచి, శుక్రుడు, మాగధుడు మొదలైన వారు సప్త ఋషులవుతారు. సత్రాయనునకు, వితానకు విష్ణువు బృహద్భానుడనే పేరుతో పుత్రుడవుతాడు. దేవతలు సంతోషించేటట్లు కార్యకలాపాలు పెంపొందిస్తారు. ఈ 14 మంది మనువులు అంతరించిపోయినప్పుడు, అనగా 1000 మహాయుగాలు అంటే చతుర్యుగాలు గడిస్తే బ్రహ్మకు ఒక పగలు అవుతుంది. ఒక్క మన్వంతరం అంటే 71 చతుర్యుగాలు, అనగా మానవ కాలమానంలో 6,08,45,000 సంవత్సరాలు. ఒక చతుర్యగాంతం ముగిసేసరికి క్రమంగా వేదాలు అంతరించిపోయి మళ్ళీ ఉద్ధరించబడతాయి. మనువులు ధర్మాన్ని రక్షిస్తారు. ఋషులు తమ శక్తిచే వేదాలను దర్శిస్తారు. పూర్వంలాగా ధర్మం మళ్ళీ 4 పాదాల మీద నడుస్తుంది. విష్ణువు ఇంద్రుని, ఇతర దేవతలను వేరువేరు పదవుల్లో నియమిస్తాడు. శాశ్వతుడైన విష్ణువు యోగీంద్రుని రూపంలో యోగాన్ని బోధిస్తాడు. మౌని రూపంలో కర్మానుష్ఠాన్ని బోధిస్తాడు. ప్రజాపతి రూపంలో సృష్టిస్తాడు. ఇంద్రుడై రాక్షసుల మదాన్ని అణచివేస్తాడు. సిద్ధస్వరూపునిగా జ్ఞానం ఉపదేశిస్తాడు. కాల రూపంలో కడతేర్చుతాడు. అవ్యయుడైన ఆది విష్ణువు పెక్కు నామాలతో వెలుస్తాడు. విషయాసక్తులకు గోచరించడు. ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో లెక్కలేనన్ని నామరూపాలతో ప్రకాశిస్తాడు. గజేంద్ర మోక్షం. క్షీరసముద్రంలో త్రికూటం అనే ఒక పర్వతం ఉంది. ఆ పర్వతం పైన నానా జాతుల ఫలపుష్పాలు, సుగంధ తల వృక్షాలున్నాయి.
ఆ పండ్ల నుంచి కారుతున్న ఫలరసాలు కాలువలై పారుతుంటాయి. ఆ కొండపైన చక్కని సరోవరాలు, ఉద్యానవనాలు ఉన్నాయి. సరస్సులలో సొగసైన తామర పూలు విరబూసి ఉంటాయి. అక్కడికి దేవతలు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, విద్యాధరులు తమ ప్రియరాండ్రులతో విహారానికి వస్తారు. ఆ అడవుల్లో నానా రకాల జంతు జాతులు విహరిస్తుంటాయి. ఒక ఏనుగుల మంద నీళ్లు తాగటానికి వచ్చి ఒక మడుగులో ప్రవేశించి జలక్రీడలాడసాగింది. ఆ ఏనుగుల ప్రభువైన గజేంద్రుడు ఆడు ఏనుగులతోనూ ఏనుగు గున్నలతోనూ మైమరచి ఆడుతూ ఉల్లాసంగానున్న సమయంలో ఆ మడుగులోనే ఉన్న ఒక ముసలి గజేంద్రుని కాలు పట్టుకుంది. అంతవరకు అనుభవించిన ఆనందమంతా మటుమాయమై బాధ, దుఃఖము ఆవరించింది. క్షణికమైన సుఖభోగాలకు పోయి అంతులేని దుఃఖంలో చిక్కుకున్న సంసారి వలె గజేంద్రుడు ముసలి పట్టులో చిక్కుకొని గజగజలాడిపోయాడు. తన శక్తినంతా కూడగట్టుకుని వాడిపోయిన దంతాలతో మొసలిని పొడుస్తూ ఘోరమైన పోరు చేసింది. మరకుల భీషణ పోరాటంలో వాళ్ళిద్దరి పోరాటంలో అనేకమైన చేపలు, తాబేళ్ళు, చిన్న చిన్న మొసళ్ళు ఎన్నో చితికిపోయాయి. మడుగంతా నెత్తురిమయమైపోయింది. ఆ ఆడ ఏనుగులు గజరాజునకు ఏ విధంగా సహాయపడలేక విడిచి వెళ్ళలేక నిష్ఠులై నిలిచిపోయారు. అంటే తోటి ఏనుగులు ఏమీ చెయ్యలేక పోరాడలేక అంతే నిలబడిపోయారు. స్థానబలం చేత మకరికి పడింది. గజేంద్రుని బలం క్షీణించిపోసాగింది. నిర్వీర్యుడై కదల్లేక నిలిచిపోయాడు. ఎన్నో సంవత్సరాలు పోరు సాగించినా ఏమీ వెసులుబాటు కనిపించకపోగా మొసలి కాట్ల బాధ ఎక్కువయ్యి నరకూపంలోనికి లాగేస్తున్నట్టు దాని యొక్క పట్టుకు తట్టుకోలేక శక్తి సడలించింది. దేహబలము, మనోబలము రెండూ శిథిలము కాగా ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో రాజునకు పూర్వజన్మ సుకృతం చేత లోకోత్తర శక్తి ఏదో ఒకటి సకల జీవరాశుల రక్షణ పోషణ చేసే దివ్యశక్తి ఉంది అని స్మరణకు వచ్చింది. ఆ దివ్యశక్తినే, ఆ ఈశ్వరునే ప్రార్థించాలనుకొని ఈ విధంగా తలపోస్తాడు. ఈ అడవిలోని ఏనుగుల రాజును ఆ ఆడ ఏనుగులు అది నాదుని హాయిగా మంచి గంధం చెట్ల నీడల్లో క్రీడా వినోదాలు కొనకుండా ఈ పాడుమడుగులోకి ఎందుకు దిగాను, నీరు త్రాగి వెంటనే బయటపడకుండా ఇందులో ఎందుకు జలక్రీడలాడాను, ఇప్పుడు నన్ను ఈ పాపిష్టి మోసలి బారి నుంచి రక్షించే వారెవ్వరు, ఎవరైనా ఉండకపోతారా? భగవంతుడా, నేనేమి చేసేది? నాకు భయమేస్తుంది. ఈ జగము ఎవ్వరి వల్ల పుడుతుందో, ఎవ్వరి యందు ఉంటుందో, ఎవ్వరి యందు లీనమై లయిస్తుందో, పరమేశ్వరుడెవ్వరో, ఈ విశ్వమంతటికీ మూల కారణమైన వాడెవ్వరో, ఆది మధ్య అంతములు లేనివాడెవ్వరో, సర్వము తానే అయిన వాడెవ్వరో, అటువంటి ఆత్మభవుడైన స్వయంభువు అయిన ఆ ఈశ్వరునే నేను శరణు వేడుతున్నాను. లోకాలను ఒకసారి తన నుంచి ఉద్భవింపజేసి ఒక్కసారి తనలోకి తీసుకుంటూ వెలుపల లోపలే తానే అయి ఉంటూ సర్వసాక్షి అయి నిర్మలైన ఆ పరమాత్మను భక్తితో ధ్యానిస్తున్నాను. లోకులు లోకపాలురు అన్నీ నశించిన తర్వాత ఏమీ కనిపించని గాఢాంధకారానికి అవతల ఏకైక అఖండ రూపముతో ప్రకాశించేవాని నేను సేవిస్తున్నాను. నటునిలాగా అనేకమైన మూర్తులతో ఎవ్వరు ఆడుకుంటారో, ఋషులు దేవతలు కూడా ఎవరిని పూర్తిగా కీర్తింపలేరో, ఎవ్వరి ప్రవర్తన గురించి ఇతరులెవ్వరు గ్రహించలేరో అలాంటి దేవదేవుని నేను
స్తుతిస్తున్నాను. సంగము వీడిన మునులు, దివ్య దర్శన కాంక్షలు, సకల ప్రాణికోటికి మేలు కోరేవారు, సాధు చిత్తులు సాటిలేని వ్రతాలను ఆచరిస్తూ ఎవ్వని దివ్య పాదాలను కొలుస్తారో వాడే నాకు దిక్కు. హే ప్రభో, నీకు జనన మరణాలు రూపనామాలు గుణదోషాలు లేవు. అయినప్పటికీ నీ యొక్క మాయకు లోనైన వారు నీకు నామరూపాలను కల్పించి కొన్ని గుణాలను ఆరోపిస్తున్నారు. లోక కళ్యాణం గురించి నీవు ధరించిన రూపాలను చూసిన వారు నీ యొక్క నిర్గుణ నిరంకార తత్వాన్ని గుర్తించలేరు. నీవు ఇంద్రియాలకు, మనస్సుకు, బుద్ధికి అతీతుడవు. నీవు సామాన్యుల అవగాహనకు అతీతుడవైనను కొందరు మహాపురుషులు నిన్ను తెలుసుకోగలిగి నిన్ను చేరుకుంటారు. నీవు ఇంద్రియ వ్యాపారాలకు ద్రష్టవే తప్ప దేనికి కారణం కాని కర్తవు గాని కావు. నీవు సనాతనుడవు, నిత్యుడవు, అనాదివి, అనంతుడవు, అప్రమేయుడవు, అజీయుడవు. నీవు గుణాతీతుడవని పండితులు అంటారు. నా వంటి దీనుల ఎడల నీ కరుణాని నిధివని అందరూ అంటారు కదా. శాంతస్వరూపుడు, స్వపర భేదము లేనివాడు, అనంతుడు, మోక్షము ఇచ్చేవాడు, దుష్ట భయంకరుడు, సర్వజ్ఞుడు, ప్రభువు, సృష్టి స్థితి లయములను కర్త అయినట్టి వానికి నమస్కరిస్తున్నాను. జ్ఞానాగ్నిచే కర్మబంధాలను దగ్ధము గావించుకున్న యోగులు తమ హృదయాలలో ఆయనను దర్శిస్తారు. ఆయన దేవతలకు, మానవులకు, జంతువులకు చెందినవాడు. స్త్రీ జాతి కానీ పురుష జాతికి చెందనివాడు. ఎవ్వరి యందు ప్రత్యేకాభిమానం లేనివాడు. అహంకార మమకారాల అవిద్యలతో కూడి ఉన్న జంతు శరీరుడైన నన్ను రక్షించటానికి వస్తాడో రాడో. అహో, నా బాధ ఎక్కువైపోతుంది. ఎంత ప్రార్థించినా నా బాధ కొంచెమైనా తగ్గటం లేదే. దేవునకు నా మొర వినపడలేదా? దీనుల ఎడల దయతోనుంటాడని అంటారే, పరమయోగుల మధ్యనుంటాడని అంటారే, అన్ని దిక్కుల్లో ఉంటాడని అంటారు కదా. ఉన్నాడని అందరూ అంటుంటే ఆ దేవుడు అసలు నిజంగా ఉన్నాడో లేడో చాచా నేను అలాగా అనుకోనకూడదు. ఆయన నిశ్చయంగా ఉన్నాడు. కలిమిలేములు కలవారు లేనివారు అనే విచక్షణ లేకుండా లేదా ఉన్నాడో లేడో అనే సందేహం లేకుండా విలసిల్లే ఆ స్వామి నా పట్ల లేకుండా ఉంటాడా? ఆయన ఉనికిని సందేహించటం దేనికి? దుష్టుల పాల్పడిన సాధువులకు అడ్డుపడేవాడు నాకు అడ్డుపడరానిది రక్షించటానికి రాడా? బాహ్య దృష్టితో కాక అంతర్దృష్టితో చూసేవారిపై కృప చూపేవాడు నా యొక్క పాటలను చూడకుండా ఉంటాడా? దీన జనుల మొరలు వింటూ తన్ను తాను మరచిపోయేవాడు కరుణతో నా మొర ఆలకించరాడా? అన్ని రూపాలు తన రూపమే అయినాడు. ఆది మధ్యాంత అంతములు లేని వెలసిల్లేవాడు. భక్తులకు దిక్కులేని దీనులకు దిక్కైన వాడు. అటువంటి కరుణామయుడు నా మొర వినడా? వింటే నా బాధను చూడడా? చూస్తే నా యందు దయతలచడా? దయతలచిన వాడైతే నన్ను రక్షించడానికి ఇంకా రాడేమి అని తర్కించుకుంటూ ఇక బాధను భరించే శక్తి లేక, ఎక్కువ అవుతున్న బాధను ఓర్చుకొనలేక ఈ విధంగా విన్నవించుకుంటాడు. ఓ భగవంతుడా, నాలో శక్తి కొంచెమైనా లేదు. ధైర్యం సడలిపోయింది. ప్రాణాలు కూడా నిలకడ తప్పాయి. మూర్ఛ వచ్చేసింది. శరీరం చితికిపోయింది. అలసట ఆవరించింది. నీవే తప్ప నాకు ఇంకెవరూ తెలియదు. ఈ దీనుని నీవే ఆదుకోవాలి. సమంజసం ఓ ఈశ్వర, రావా. వరములిచ్చే ప్రభువా, వచ్చి నన్ను కాపాడవా. ఓ జగద్రక్షక, నన్ను రక్షించవా. హే ప్రభో, దీనులను రక్షించేవాడవు. నీ యొక్క కీర్తి అనన్య సాధ్యమైనట్టిది. అది ఎలాంటిదంటే ఓ దయాసాగరుడా, ప్రాణుల పిలుపు నీవు వింటావట. ఆర్తులను రక్షించటానికి నీవు ఎలాంటి
వెళ్ళరాని చోట్లకైనా వెళతావట. శరణార్థులు శరణుదేవా అని పిలిస్తే ఓయని పలుకుతావట. నీవు అంతా వీక్షిస్తూ సర్వము తెలుసుకుంటావట. కానీ ఇప్పుడు నాకు ఇదంతా నిజమేనా అని సందేహం కలుగుతుంది స్వామి. ఓ కమలప్రియ, ఓ వరదప్రదాత, శత్రువులపైన కూడా శత్రుత్వం లేని ఓ దయామయ, కుయ్యో ఓ ఓ కవి యోగి వందిత సుగుణోత్తమ, శరణాగతులను కల్పవృక్షమా, ఓ ముని మానస చోర, ఓ విపుల ప్రభావ రావా, నన్ను కరుణించవా, నా ఆర్తి గురించి తలంచవా, శరణార్థివై నన్ను రక్షించవా అని మొరపెట్టుకొని రక్షణ లేని వారిని రక్షించే భగవంతుడు ఆపదలో ఉన్న నన్ను ఆదుకొనడా అని తలపోసి గజరాజ నింగి వైపు నిక్కి చుట్టూ నిట్టూర్పులు విడుస్తూ తొండం పైకెత్తి ఆక్రోశించాడు. అప్పుడు విపుడు విశ్వమయుడు విజయశీలి అయిన విష్ణుమూర్తి ఆత్రితో ఆక్రోశిస్తూ జీవుని ఆదుకోవాలనుకున్నవాడై ఆపద్బాంధవుడు శ్రీహరి అప్పుడే వైకుంఠపురములో రాజప్రాసారములో అంతఃపుర సౌధమీపములో మందారవన మధ్యనున్న అమృత సరస్సు వద్ద చంద్రకాంత శిలా వేదికపై కలువ పువ్వుల పాన్పుపై రమాదేవితో వినోదిస్తున్నాడు. భయకంపితుడై రక్షించు అని ఏడుస్తూ మొరపెట్టుకున్న గజేంద్రుని ఆర్తనాదం విని ఆ ప్రభువు అతన్ని రక్షించాలనే ఉత్సాహంతో సిద్ధపడ్డాడు. గజరాజు ప్రాణాలను కాపాడాలనే ఉత్సాహంతో ఉరకలు వేస్తున్న శ్రీహరి లక్ష్మీదేవికైనా చెప్పడు, శంకు చక్రాలను చేత ధరించడు, అనుచరులనెవ్వరినీ పిలవడు, పక్షిరాజైన గరుడుని సిద్ధపడమని చెప్పడు, చెవుల వరకు జాలువారిన జాతునైనా సవరించుకొనడు. అంతేకాదు, ఆ ప్రభువు గజేంద్రుని రక్షించుటకై వెళ్ళిపోతున్నప్పుడు అప్పటి వరకు ప్రణయలీలల్లో తాను తన చేతితో పట్టుకొని ఉన్న లక్ష్మీదేవి యొక్క పైట చెంగును కూడా వదిలిపెట్టడు. అలాగే లేచి ఆకాశ మార్గాన వడివడిగా వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే, విష్ణువు వెంకట లక్ష్మీదేవి ఆమె వెంట అంతఃపుర స్త్రీ జనము, వారి వెంట గరుడు, అతని పక్కనే ధనుస్సు గద శంకుచక్ర పరివారాలు, నారదుడు ధ్వజనీకాంతులు బయలుదేరగా వారి వెంట రయిమ్మని వైకుంఠంలోనున్న ఆ బాల గోపాలమంతా వెంట పరిగెత్తారు. గోవిందుని వేళ్ల మధ్యను చిక్కుకున్న తన పైట చెంగును రక్షించుకుంటూ అతని వెనువెంటనే పరిగెత్తుతున్న శ్రీదేవి ఇలా తలపోస్తున్నది. స్వామి, ఇంత తొందరగా ఎక్కడికి వెళ్తున్నావు చెప్పనేలేదు. ఎవరైనా అనాథ స్త్రీ జనుల ఆర్తనాదాలు విన్నాడేమో, దుర్మార్గులైన దొంగలు వేదాలను వల్లించారేమో, రాక్షసుల మూకలు దేవతల నగరంపై దండెత్తారేమో, విష్ణువేడి చూడండి అని దుష్టులు భక్తులను ధిక్కరించి హింసిస్తున్నారేమో అని అతనిలోనే ఆలోచించుకుంటూ ఆ ఇందిరాదేవి వడివడిగా అడుగులు వేసుకుంటూ హరివెంట నడుస్తుండగా రాక్షసుల జీవితాలను నశింపజేసేవాడు కరుణాసాగరుడు యోగీంద్రుల హృదయ విహారి సహనశీలి భక్తజనుల హృదయాలను ఉత్కృష్టపరిచేవాడు నవయౌవన వతి అయిన ఇందిరాదేవి పరిచర్య చేసేవాడు జయశీలుడు తేజోమయుడు అయిన విష్ణుమూర్తి ఆకాశ వీధుల్లో వస్తుండగా దేవతలు చూస్తున్నారు. అంతేకాదు, ఆయన వెనువెంటనే విడివిడిగా వస్తున్న వారిని కూడా చూసి ఇలా అనుకుంటున్నారు, గజరాజా, దురవస్థను తొలగించటానికి వెళ్తున్న విష్ణువును చూసి అదిగో మహానీయుడైన మహావిష్ణువు వస్తున్నాడు. ఆయన వెనువంటనే వెళ్తున్న మహాలక్ష్మిని చూశారా, అదిగో శంఖధ్వని అల్లదే సుదర్శన చక్రము, అదిగో గరుత్మంతుడు కూడా వస్తున్నాడు చూడండి. ఆహా, ఏమి దర్శనం! ఓం నమో నారాయణాయ అని దేవతలు ప్రణామాలు చేశారు. కానీ కరిరాజును కాపాడాలనే తొందరలోనున్న శ్రీహరి దేవతల ప్రణతులను గమనించకుండా మనోవేగంతో పోయి జ్యోతిర్మండలం దాటి కరిమకరి పోరాడుతున్న జలాశయం వద్దకు చేరి గజేంద్రుని దుస్థితిని గమనించి
కరుణాసాగరుడైన శ్రీహరి మకరని ఖండించటానికి తన చక్రాన్ని పంపించాడు. ఆ చక్రము ఎలాంటిది? సాధుజనులను రక్షించేది, భూమండలాన్ని కంపింపజేసే వేగం కలది, తన నుంచి వెలువడే అగ్ని కణాలతో ఆకాశాన్ని చుట్టివేయగలది, పెక్కు బ్రహ్మాండ భాండాలను కాంతి పుంజాలతో నింపివేయగలిగింది. తిరుగులేనట్టి దీను ఆ సుదర్శన చక్రం పోయి పర్వతం లాంటి మేను కలిగి ఉన్న మకరితను త్రుంచివేసినది. మొసలి పట్టు నుంచి విముక్తుడైన గజేంద్రుడు కాలు కదిపాడు. సంసార బంధం నుంచి విడివడిన సన్యాసి వలను, మబ్బులు తొలగిన చంద్రుని వలను నిశ్చలుడై ఆడ ఏనుగు తొండాలతో నీరుపోయగా నిర్మలుడై ఆనందంగా కనిపించసాగాడు. శ్రీహరి పాంచజన్య శంఖాన్ని ఓదగానే దేవతలు జయజయధ్వానాలు చేస్తూ పుష్పవృష్టి కురిపించారు. విష్ణుమూర్తి చేయి చాసి గజేంద్రుని అందించి మడుగు నుంచి వెలికి లాగాడు. గజరాజు యొక్క వెన్ను తట్టి ఒళ్ళు నిమిరాడు. స్వామి హస్తస్పర్శతో హస్తి యొక్క సర్వబాధలు సంసిపోయాయి. ఆనందంతో మేను పులకించగా తొండాన్నెత్తి ఝీంకరించి తన కృతజ్ఞతలు తెలుపుకున్నాడు గజేంద్రుడు. అతని అజ్ఞానం నశించింది. తరువాత అతడు విష్ణు సారూప్యాన్ని పొందాడు. అతడు వెనుకటి జన్మలో పాండ్య దేశానికి రాజైన ఇంద్రజుమ్నుడు. ఆ రాజు ధర్మవర్తనుడు, విష్ణు భక్తుడు, తపోధనుడు. పూర్వకర్మవశాత్తు ఆ రాజు అగస్య ఋషి ఆగ్రహానికి అకారణంగా గురి అయి ఏనుగై పుట్టాడు. అయినా పూర్వపుణ్యము చేత భగవద్భక్తిని కోల్పోకుండా క్లిష్ట పరిస్థితిలో భగవంతుని ప్రార్థించాలనే జ్ఞానం కలిగింది. భగవంతుని స్పర్శచే అతని పాపము శాపము తొలగిపోయి విష్ణు రూపం వచ్చి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. చనిపోయిన మకరి శరీరం నుంచి ఒక దివ్య పురుషుడు వచ్చాడు. అతడు హుహుహు అనే గంధర్వుడు. అతడు పూర్వజన్మల భార్యలతో సహా ఇదే సరస్సులో ఈ జలక్రీడలు ఆడుతున్నాడు. ఆ సరస్సు అడుగున నిల్చుని దేవ మహర్షి తపస్సు చేసుకొనటం చూసి గంధర్వునకు ఒక తుంటరి ఆలోచన వచ్చి అతని కాలి బొట్న వేలును లాగాడు. మహర్షికి ధ్యానభంగం కాగా నీవు ఈ నీటిలోనే ముసలివై పడుగుండుగా కానీ గంధర్వుని శపించాడు. గంధర్వుడు తెలివి తెచ్చుకొని మన్నింపమని ప్రార్థించగా మొసలివై నీవు శాపగ్రస్తుడివైన ఒక గజేంద్రుని పట్టుకున్నప్పుడు విష్ణు చక్రం వచ్చి నిన్ను సంహరించినప్పుడు నీ పూర్వరూపం వస్తుందిలే అని అనుగ్రహించాడు. గంధర్వుడు ఆ విధంగా శాప విముక్తుడై శ్రీహరిని స్తుతించి వెళ్ళిపోయాడు. తర్వాత శ్రీహరి శ్రీదేవి వంక చిలిపిగా చూస్తూ ఇలాగా పరిహాసమాడాడు. ఓ బాల, నీ పైట చెంగును విడవకుండా ఆకాశ మార్గాన విలాసంగా వెళ్ళిపోతున్న నా వెంట పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు నీవు నా గురించి ఏమనుకున్నావో కదా పద్మముఖి అని పలికిన ముకుందునితో అరవింద మందిరైన ఆ ఇందిరాదేవి మందస్మిత వదన అరవిందై ఇలా ఏం చేసేది స్వామి, మీ పాదాలను అనుసరించటమే కదా నా కర్తవ్యం. మరి మీరు ముందు పరిగెత్తుతుంటే మీ వెంట రాకుండా ఉండగలనా నేను అంది. ఓ దీన పరాధీన దేవదేవ మహేశ, దీనుల యొక్క మొరాలకించటానికి, దీనులను రక్షించటానికి, వారి స్తుతులను పొందటానికి నీకే తగి ఉన్న స్వామి అనగా మహావిష్ణువు సంతసించి మహాలక్ష్మి ప్రేమతో దగ్గర చేర్చుకొని అందరినీ ఇలా ఆశీర్వదించాడు. ఈ గజేంద్రుని గాథను ప్రతిదినము చదివే వారికి సుఖ సంతోషాలు నా యొక్క రక్షణ, చివరకు మోక్షం లభిస్తుంది అని చెప్పి నిష్క్రమించాడు. రాజా, ఈ ఉదంతము చతుర్థ మన్వంతరంలో జరిగింది. ఈ మన్వంతరంలో విష్ణువు హరిమేధునకు హరిణికి శ్రీహరి అయి జన్మించి గజరాజుని రక్షించాడు. హరే కృష్ణ.